మద్యంతో బాధపడుతూ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఈ మద్యం నుంచి విముక్తి కావాలనుకున్న ఒక ఆవిడ. మా నాన్నగారు ఎక్కువగా మద్యం తాగేవారు. అది చూసి నాకు కూడా అలవాటు మొదలయ్యింది. అవును, నేను అలా గత 23 సంవత్సరాలుగా తాగి 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 నా కడుపులోని పేగులన్నీ కూడా అవి చాలా దారుణంగా పాడైపోయాయి. అలాంటప్పుడు అడిక్షన్ కిల్లర్ యాడ్ నేను చూసి ఉన్నాను. దాన్ని నేను కొని వాడిన తర్వాత ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బావుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేను నా కుటుంబంలో నా భార్యకు భర్తగా, నా పిల్లలకు తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 6 నెలలుగా అడిక్షన్ కిల్లర్ని నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. కాబట్టి అడిక్షన్ కిల్లర్కి థ్యాంక్స్. ఇక దిగులు పడకండి. ఎన్నో సంవత్సరాలుగా మత్తుమందుకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు కొత్త ఉత్తేజంతో వస్తోంది. అది ఎంతటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళైనా సరే వాళ్ళ అలవాటు నుండి బయటపడేస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతుంది. మన అడిక్షన్ కిల్లర్ జనాల మనసులో అంతగా పాపులర్ అయిందంటే అందుకు కారణం ఈ ఫలితమే. ఎటువంటి వ్యసనం నుండి సులభంగా బయటపడవచ్చు. ఎన్నో ఏళ్లగా డ్రగ్స్ కు బానిసలైనా దాని నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి. ఇది సురక్షితమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. హిమాలయ పాదాలంలో ఉండే ఆయుర్వేద మూలికలు. తాగుడు అలవాటు, పొగాకు, గుట్కా, పాన్, డ్రగ్స్ ఇలాంటి మత్తు అలవాట్లు ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది. మొదట సాధారణంగా అనిపించిన ఈ మత్తు అలవాటు ఇప్పుడది ఒక వ్యాధిగా మారింది. అదే మనం కాదనలేని నిజం. ఈ తాగుడు అలవాటుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్, ఎన్నో మందులు కూడా ఉన్నాయి. కాని ఫలితం చాలా చాలా తక్కువ. ఎందుకు తెలుసా అండి? ఈ తాగుడుకు అలవాటు పడినవాళ్లు తాగితేనే బతకగలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి, భర్త, కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్. మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ పొడిని అరచెంచా ఆహారంలో కలిపి తినొచ్చు. లిక్విడ్ ని టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ తో 2-3 చుక్కలు కలిపి తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొన్ని వారంలో తాగే అలవాటు నుంచి కోలుకోవచ్చు. మనందరం అనుకుంటూ ఉంటాం, ఈ సమాజం మనల్ని గౌరవించాలంటే దానికి డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి అని. కాదండి, మంచి నడత ఉండాలి. మీరు పెద్ద కంపెనీ ఓనర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. కానీ తాగుడికి అలవాటు పడ్డారంటే ఈ సమాజం మీకిచ్చే ఒకే ఒక్క పేరు త్రాగుబోతు. దీనివల్ల బాధింపబడేది ఎటువంటి పాపం తెలియని మీ కుటుంబం, మీ పిల్లలే. సరే, ఈ తాగుడికి అలవాటు పడ్డారనుకుందాం. అందుకని అలాగే వదిలేస్తామా? అందులోంచి బయటికి రావాలి కదా. మారుతున్న మత్తుకు తగినట్టు తన్ని తానే అప్డేట్ చేసుకుంటూ మత్తుమందు అనే అలవాటు లేకుండా